సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రానున్న టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీకు ఇంపార్టెంట్ బిట్స్ని అయితే అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ప్రశ్నకి కూడా 15 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరేం చేయాలంటే మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటుగా మీరు కామెంట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీ టెస్ట్ అనేది ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ప్రశ్న నేనే చదివి ఆన్సర్ కూడా నేనే చదివినట్లయితే అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అసలు మీరు ట్రై చేయడం వల్ల అసలు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ అనేది చేయగలుగుతున్నారో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్పూరం ఉప్పు మిశ్రమం నందలి అణుఘటకాలను వేరు చేయడానికి వాడే పద్ధతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 స్ఫటికీకరణం, ఆప్షన్ 2 క్రోమిటోగ్రఫీ, ఆప్షన్ 3 వచ్చేసరికి అంశస్వేదనం, ఆప్షన్ 4 ఉత్పాదనము. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి నెక్స్ట్ ప్రశ్న, రెండవ ప్రశ్న, యురేనస్ భ్రమణ దిశ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పుకు, ఆప్షన్ 2 తూర్పు నుంచి పడమరకు, ఆప్షన్ 3 ఉత్తరం నుంచి దక్షిణానికి, ఆప్షన్ 4 దక్షిణం నుంచి ఉత్తరానికి. యురేనస్ భ్రమణ దిశ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, మూడవ ప్రశ్న, గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 2 వచ్చేసరికి అమోనియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 వచ్చేసరికి సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 4 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ఒక వాహనం గంటకు 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 18 నిమిషాలు 18 సెకండ్లు, 0.2 నిమిషాలు, ఆప్షన్ 4 వచ్చేసరికి 0.2 సెకండ్స్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఐదవ ప్రశ్న, దీనిని కృత్రిమ ఉనికిగా పరిగణించవచ్చు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనిని కృత్రిమ ఉనికిగా పరిగణించవచ్చు. ఆప్షన్ 1 టెరీ ఊల్, ఆప్షన్ 2 వచ్చేసరికి రేయాన్, ఆప్షన్ 3 నైలాన్, ఆప్షన్ 4 వచ్చేసరికి అక్రాలిక్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. కిరోసిన్లో భద్రపరిచే లోహం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్, జింక్. కిరోసిన్లో భద్రపరిచే లోహం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. SDR నియమం, ఆగండి, క్రింద పడిపోండి, అటు ఇటు దొరలండి. ఈ క్రింది ప్రమాదంలో దీన్ని పాటించాలని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కాలినప్పుడు, విష పదార్థాలు మింగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, బెనుకులు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. నీరు గల గ్లాసులో మంచు ముక్కలు వేసినప్పుడు గాజు బయటి వైపు నీటి బిందువులు ఏర్పడడానికి కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సర్వసాధారణంగా ఒక గాజు గ్లాసులో కూలింగ్ వాటర్ వేసినా కానివ్వండి, అక్కడ ఈ విధంగా మనకి నీటి బిందువులు అయితే ఏర్పడడానికి కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. బాష్పీభవనము, సాంద్రీకరణము,
బాష్పోస్తేకము వ్యాపనము. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. పెప్టిక్ అల్సర్ వ్యాధులపై పరిశోధనలు చేసిన మానవ శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో 2005 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా మీకు 4 ఆప్షన్లు అయితే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, లేయర్స్ను వీటి ఉత్పత్తి కొరకు పెంచుతారు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఓకే, లేయర్స్, బాయిలర్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి కదా, కోళ్ళు, మాంసం, గ్రుడ్లు, చర్మం, ఉన్ని. మరి మీ ఆన్సర్? బంగారు తీగ అను హైబ్రిడ్ రకం ఈ పంటకు చెందినదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. బంగారు తీగ అను హైబ్రిడ్ రకం. ఓకే, మిరప, కొబ్బరి, పత్తి, వరి. మరి మీ ఆన్సర్? మనకి నెక్స్ట్ ప్రశ్న 12వ ప్రశ్న, కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరిగే బూజు వీటికి చెందినది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, బయోఫైటా. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. చాణక్యుని మరొక పేరేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా మనకు 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. అశోకుడి శాసనాల్లో ఉపయోగించిన భాష ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, హిందీ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. చోళుల కాలంలో ఉర్ అంటే ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. చోళుల కాలంలో ఉర్ అనగా రైతుల స్థిర నివాసాలు, వ్యాపారస్తుల స్థిర నివాసాలు, ముఖ్య పట్టణాలు, రేవు పట్టణాలు. మరి మీ ఆన్సర్? ఈ రాజు పరిపాలనా కాలంలో హనుమకొండ నుంచి రాజధాని ఓరుగల్లుకు మారిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, ప్రతాపరుద్రుడు. మరి మీ ఆన్సర్? తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న, శ్రీకృష్ణ దేవరాయల పాలన కాలం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి ఆలోచించి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. నెక్స్ట్ ప్రశ్న 18వ ప్రశ్న, భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది.
లంబకోణం, పతన కోణం, అధిక కోణం, అల్పకోణం? మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. నెక్స్ట్ ప్రశ్న 19వ ప్రశ్న. కర్కాటక రేఖ మీద సూర్యుని కిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సెప్టెంబర్ 23, డిసెంబర్ 22, మార్చ్ 21, జూన్ 21. కర్కాటక రేఖ మీద సూర్యుడి కిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు. సబర్మతి ఆశ్రమంలో 1930 మార్చ్ 12వ తేదీన ప్రారంభమైన ఉద్యమం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, దండయాత్ర. ఆప్షన్ 4 క్విట్ ఇండియా ఉద్యమం. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. సారానాథ్ స్తూపం గల రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సారానాథ్ స్తూపం గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, బీహార్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మన రాష్ట్రంలో రైళ్లను నిర్వహించే సంస్థ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మన రాష్ట్రంలో రైళ్లను నిర్వహించే సంస్థ ఉత్తర మధ్య రైల్వే సంస్థ, తూర్పు మధ్య రైల్వే సంస్థ, దక్షిణ మధ్య రైల్వే సంస్థ, తూర్పు రైల్వే సంస్థ. మరి మీ ఆన్సర్. తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. జూన్ 25, మే 15, జూలై 25, సెప్టెంబర్ 15. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. నెక్స్ట్ ప్రశ్న 24వ ప్రశ్న. ఇది ఒక ద్వీపకల్పము అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. శ్రీలంక, భారతదేశం, గ్రేట్ బ్రిటన్, చైనా. ఇది ఒక ద్వీపకల్పం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం. ఓకే, ఎవరు నిర్వచించారు? మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఒకే తరగతిలో కఠినాత సూత్రం, పునరుచ్చరణ సూత్రం రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఏకకేంద్ర పద్ధతి, తార్కిక పద్ధతి, సర్పిల పద్ధతి, శీర్షిక పద్ధతి. మరి మీ ఆన్సర్. దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అవగాహన, అభినందన, జ్ఞానం,
అన్వయం. మరి మీ ఆన్సర్? ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ కప్పను పరిచ్ఛేదనం చేయడం, అంటే కప్పను కోయడం. ఆప్షన్ 2 జీవకరణ నమూనా. ఆప్షన్ 3 పుష్పాన్ని పరిశీలించడం. ఆప్షన్ 4 కథ చదవడం. మరి మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చేయడం ద్వారా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. డిఈడి బీఈడి వాళ్ళకి ఇది సుపరిచితమైన వర్డ్. లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే ఈ రెండు బోధనా పద్ధతుల్లో ఇమిడి ఉన్న సూత్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రకల్పన పద్ధతి. మరి మీ ఆన్సర్? క్రింది వాటిలో ఒకటి నిష్పాదన నిఘష అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఈ క్రింది వాటిలో ఒకటి నిష్పాదన నిఘష. చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ప్రయోగ నిఘష, సాంఘిక మితి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా రానున్న టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా సోషల్ స్టడీస్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఈవీఎస్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి ముఖ్యంగా వీటి టాపిక్లను అయితే కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా టాపిక్లను అయితే కవర్ చేస్తూ వీడియోలు అయితే ఉన్నాయి. సైకాలజీకి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి, సెపరేట్గా మీకు క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు అన్నింటినీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.